హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు డ్రై ప్రాన్స్ కర్రీ ఎలా చేస్తారో చేసి చూపించబోతున్నాను. ఓకే, సో ఫర్దర్ దానికోసం మనమైతే బాయిల్డ్ వాటర్లో కొన్ని కొంచెం చిన్న చిన్న ముళ్ళులు అటువంటివి ఉన్నాయి, అవి తీసేసినవి బాయిల్డ్ వాటర్లో ఒక 5 minutes పెట్టుకోవాలి. సో దాని తర్వాత చిన్న బ్యాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా మనం ఏదైతే అది సోక్ చేసుకున్న ప్రాన్స్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఏదైనా స్మెల్ అనేది ఉంటుంది కదా, సో దానికోసమని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం పసుపు ఇంకా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అది ఏదైతే స్మెల్ అనేది పోయి, ఆ రొయ్యల స్మెల్ అనేది పోయి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ వేరే బ్యాండి తీసుకొని దాంట్లో కర్రీకి తగినంతగా ఆయిల్ మీరు యాడ్ చేసుకోండి. సో దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది తీసుకోవాలి. ఆనియన్ యాడ్ చేశాను. ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి అవి కూడా మనకి. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రై అనేది అయిన తర్వాత మనం ఇందులోకి మళ్ళీ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 టొమాటోస్ తీసుకున్నాను నేను, అవి పీసెస్ కట్ చేసుకున్నాను, వాటిని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇది గ్రేవీ ఎప్పుడు వస్తుందంటే ఈ టొమాటో పీసెస్ అనేవి మనకు మంచిగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఒక 10 minutes తర్వాత ఎలా బాయిల్ అయిపోయిందో. సో ఇలా బాయిల్ అయినప్పుడు మన గ్రేవీ అనేది వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు. సో ఇలా గ్రేవీ వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా రొయ్యలు డ్రైవి, సో అవి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత మనము కారం యాడ్ చేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగినంత మీరు కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి, చేసుకొని టేస్ట్ చేయండి, సర్వ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇలా అనేది ఫ్రై అయిపోయింది చూసారా. సో ఇప్పుడు మనం దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. డ్రైది ఉంటుంది కదా ధనియా పౌడర్, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనం రా ధనియా పౌడర్ ఉంటుంది, సో అది కూడా ఒక 1 tablespoon ఆఫ్ రా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ టైం సండే చికెన్ ఏం తింటామండి. సో ఈ సండే నేను వచ్చేసి ఇలా రొయ్యలు టమాటా అనేది ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, గ్రేవీ అనేది మనకి ఎలా వచ్చేసింది చూసారా. ప్రాన్స్ అండ్ టొమాటోస్ గ్రేవీ చాలా బాగుంది. ఒక 5 minutes మనము మూత పెట్టేసుకోండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఈ టైంలో మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి, సర్వ్ చేసేసుకోవడమే. సో ఫైనల్గా ఫినిషింగ్ ఏంటి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ ఈ ప్రాన్స్ కర్రీ కాంబినేషన్ అయితే బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.